మా ఛానల్లో వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి దండాల ద్వారా ఇంగ్లీష్లో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నవంబర్ 1వ తేదీ శనివారం జరిగినది. మేము ఆ రోజు ఏమేమి చేసినానో ఈ వీడియోలో చూద్దాం పదండి. దీన్ని మా సైడ్ గోర్లాక్ అంటారు. ఇది ఎంత సేద్యం చేసినా చచ్చిపోదు, చలికి చచ్చిపోతుంది. కాకపోతే వానల కాలం అంతా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. ఇట్లా ఏరేసి గెట్లలోకి వేయాలి. ఇటుపక్క అంతా అయిపోయింది, క్లీన్గా అని చూడండి. ఇంకా అటుపక్క అంత ఉంది. ఇట్లంతా ఏరేసుకొని గెట్లలోకి పోసుకుంటే ముందుకు పడదు. పోయినసారి ఆల్రెడీ ఒకసారి ఏరేసినాము, అందుకే సారి తగ్గింది. ఇప్పుడు ఇదంతా ఏరేసి దీంట్లో శనగ ఎత్తాలనుకుంటున్నాం. నేరేడు చెట్లలో శనగ ఎత్తుతాం. ఆ రోజు అయితే నేను ఇంటికాడే ఉన్నాను, అందుకే వాళ్ళు వచ్చే లోపల ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. మధ్యాహ్నం తినేకి ఏం చేద్దామో అని ఆలోచిస్తుంటే కార్తీక మాసం కదా, నాన్ వెజ్. అప్పుడు నాకు మైండ్లోకి ఒక వింతైన ఆలోచన వచ్చింది. దాన్ని ప్రయోగిద్దాం పదండి. ఎండ సంపుతాంది బయట. పన్నీర్ బిర్యానీ చేయాలంటే పుదీనా కావాలంట, అందుకని ఇంటి దగ్గర ఉంటే పుదీనా పీక్కుందామని బయటకు వచ్చినాను. ఫస్ట్ ఉండే చోటు చూస్తే చాలా చిన్న ఉంది, దూరంగా. అందుకే వేరే చోటు ఉంటే అటుకు పోయి చూసినాను. పూల చెట్ల దగ్గర అక్కడేమో బాగుంది, ఇంకా ఆడ పీక్కొని వచ్చినాను. పుదీనా అయితే పీక్కొని వచ్చిన. ఈరోజు అయితే పన్నీర్ బిర్యానీ చేయాలని అనుకున్నాము. ఇంకా దానికి కావాల్సిన పదార్థాలన్నీ పరిచి పెట్టినాను. ఫస్ట్ అయితే పన్నీరు, క్యారెట్, ఉల్లిగడ్డ, టమోటాలు, తెల్లవాయి, పుదీనా, కొత్తిమీర, బఠానీలు, రాజ్మా ఇప్పుడే నానబెట్టినాను. నెక్స్ట్ అయితే ఇంకా క్యారెట్ కట్ చేయాలని కట్ చేస్తాను. స్టైల్గా కట్ చేస్తా అంటే కట్ కాలేదు, అందుకే మూసుకొని మడసానం కట్ చేసింటే కట్ అయినాయి. ఇంకా అవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలా, దీనితో ఇప్పుడే పని లేదు. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కట్ట చూసి భయపడాకండి. ఏం తల్లి కొత్తిమీర బిర్యానీనా పన్నీర్ బిర్యానీనా అని అర్థం కాలేదా? కొత్తిమీర నిన్న తెచ్చినాడు మార్కెట్లో, అందుకే దాన్ని క్లీన్ చేసి నీట్గా పెడదాంలే బాక్స్లోని అట్లా అంతా తెచ్చిపెట్టినాను. అంతా క్లీన్ చేస్తాను. కింద వేర్లకంతా మన్ను ఉంటుంది కదా, అందుకని ఆ వేర్లు సపరేట్ కట్ చేసి కొత్తిమీర అంతా బాక్స్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, మా మన్ను కాకోకుండా. ఒకటేసారి అంతా కట్ చేసుకొని పెట్టుకుంటే మేలు, లేదంటే ప్రతిసారి ఏర్లు కట్ చేసి మన్ను కడిగేసి నీట్గా పెట్టుకోవాలంటే చాలా లేట్ అవుతుంటుంది వంటలేక వాడుకోవాలంటే. ఇక్కడ చూడండి కొత్తిమీరలో గడ్డి ఎక్కువ వచ్చింది, కొత్తిమీర కంటే కూడా. కిచెన్లో చూడండి దొంగలు ఉన్నారు, క్యారెట్ దొంగలు ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే కొత్తిమీర కట్టింగ్. ఇప్పుడు కొత్తిమీర ఆకులని సపరేట్ పెట్టుకుందాం. లాస్ట్లో గార్నిష్ చేసేకి మొద్దులు ఉంటాయి కదా, మొద్దులన్నీ మిక్సీలో ఆడిస్తే పోతాయి అని మొద్దులన్నీ ఫస్ట్ కట్ చేస్తాను. ఆ తర్వాత ముందు ఈ చెత్త అంతా క్లియర్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఈ చెత్త అంతా కవర్లోకి ఎత్తుకొని మళ్ళీ దెబ్బలోకి వేద్దాంలే అని కవర్లోకి ఎత్తేస్తాను. మనకు రాదని తెలిసినా మనం మళ్ళీ ట్రై చేస్తాం చూడండి, దాన్నే దూలు అంటారు. ఇప్పుడు నాకు కూడా అదే ఎక్కువైంది. ఈ పన్నీర్ ఎన్నిసార్లు వేసినా కూడా కిందికి తిరిగి పడడం లేదు, అందుకని మూసుకొని మళ్ళీ మడసానం కట్ చేద్దామని కింద పెట్టి కట్ చేస్తాను. మొత్తానికైతే నానా అవస్థలు పడి లాస్ట్కి పన్నీర్ కట్ చేసిన. పన్నీర్ ఓపెన్ చేసి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంది. ఊరికే అట్లా అంటేనే ఇరిగిపోతుంది. పీసెస్ కట్ చేస్తాను. ఫస్ట్ ఏ పనినైనా మనకు సక్రమంగా చేయడం ఇష్టం ఉండదు కాబట్టి మళ్ళీ ఒక వింత ఆలోచన. ఫోర్క్తో బొక్కలు పెడితే వేయించినప్పుడు ఉప్పు కారం అంతా బాగా దిగుతుందని చెప్పి ఫోర్క్తో బొక్కలు పెట్టిన. ఫస్ట్ ఆ పక్క అంతా పొడిచి పారదొబ్బిన, ఆ తర్వాత తిరిగేసి మళ్ళీ ఈ పక్క పొడిచి పారదొబ్బిన. ఎవరి మీద కక్ష ఉంటే ఇట్లా తీసుకోవచ్చు, కానీ పన్నీరే మన మీద కక్ష కడితే ఇలా ఉంటుంది. అదంతకదే అంతా ఊసొస్తుంది ఫోర్క్. సో మళ్ళీ మూసుకొని పన్నీర్ అన్ని పీసెస్ లా కట్ చేసుకున్నా. పన్నీర్ మీ ఇష్టం, మీరు ఎంత కట్ చేసుకోవాలంటే అంత పీసెస్ కట్ చేసుకోండి. చూడండి అంత పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ పన్నీర్ అయితే మేము తాడిపత్రిలో తీసుకొని వచ్చినాము. ఇది హార్ట్సన్ కంపెనీది. అడ్వర్టైజ్ వస్తుంటది కదా, హార్ట్సన్ కట్, క్షేమం ప్రేమతో మన గ్రామాల నుంచి. కానీ ఇక్కడ రివర్స్, పట్టణం నుంచి గ్రామానికి తెచ్చుకున్నాం మేము. ఇంకా మసాలా దినుసుల పైన ఉంటే మనకు దొరగారు హెల్ప్ చేస్తారు అందియడానికి. దీంట్లో వచ్చేసి మనకు కావాల్సినవి మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, బిర్యానీ ఆకు అవన్నీ దీంట్లో ఉన్నాయి. అందుకని ఇంకా బాక్స్ తీసుకొని దాంట్లోకి తీసుకున్నాను. ఇంకా పన్నీర్ బిర్యానీకి కావాల్సినవన్నీ సేకరించినాను. పన్నీరు, గోడంబి, కొత్తిమీర, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ. ఇంకా కూరగాయలు అయితే ఉల్లిగడ్డ, క్యారెట్, టమోటా, తెల్లవాయి, పుదీనా ఆకు, కొత్తిమీర ఇవి కూడా సెట్ అయినాయి. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనంలో కొంచెం నూనె వేసుకొని ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి. నేనైతే ఈ వంటలో పెద్ద తప్పులన్నీ చాలా చేసినాను, అవన్నీ మీకు ముందు పోగా తెలుస్తాయి. ఆ నూనె కాయినాక ఒలిచిన తెల్లవాయి, టమోటా ముక్కలు, పుదీనా ఆకు, కాడలతో ఉన్న కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని
2-3 సార్లు అక్కడెక్కడ కలబెట్టి దాని మీద కొంచెం మూతేసి మగ్గబెట్టండి అవి మెత్తగా అయ్యే వరకు. చూడండి మూత తీసి చూస్తే ఇట్లంతా దాంట్లో నుంచి నూనె నీళ్లు అన్ని మిక్స్ అప్ అయి బుసబుస అని ఉరుకుతా ఉంటాయి. ఒక 10 నిమిషాల తర్వాత మూతను తీసి చూస్తే ఇట్లా అయిపోయింటాయి అన్ని మెత్తగా. ఇంకా కొత్తిమీర పుదీనా అయితే ఆనవాళ్ళు లేకుండా దాంట్లోనే భస్మం అయిపోయింటాయి. ఇంక ఇట్లా భస్మం అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇదేమో మిక్సీ కాడీలు అంటే చల్లగల్ల మనకు, అది కాక అది పొయ్యి మీద అట్లే అడ్డం ఉంటే మనకి పొద్దాగు యాసిరి కొత్త అంటే దాన్ని చేయి తగులుతుంటే అందుకు పక్కన పెట్టండి తీసి. ఇంకా దీనికి కూల్ బేబీ కూల్ అని చెప్పండి. ఇంకా మనకు బిర్యానీ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంది బాస్మతి బియ్యము. అందుకే ఒక గ్లాస్ బాస్మతి బియ్యము, ఇంకో గ్లాసు నార్మల్ గా మనం అన్నం చేసుకునేటి ఉంటాయి కదా ఇంట్లో బియ్యము, అవి బియ్యం నానబెట్టుకున్నాను 2 గ్లాసులు. ఈ బఠానీలు ఇంకా కొంచెం ముందే నానబెట్టుకుంటే బాగుండేది, లేట్గా నానబెట్టినా అందుకే నాకు ఎక్కడో కొడుతుంది సీనా ఉడుకుతాయి ఉడకవో రైస్ తో పాటే అని. కానీ ఇలా చూద్దాం, అన్నిటికీ దేవుడు ఉంటాడులే అంటారు కదా, అట్లనే నేను అన్నిటికీ కుక్కర్ ఉంటుంది అని కుక్కర్ తీసిన బయటికి. ఇంకా ఇప్పుడు చూడండి మన టాలెంట్. కుక్కర్ స్టవ్ మీద పెట్టి శాఖం అయితే కొంచెం నూనె వేసిన, ఇంకా కొవ్వు జాలని నెయ్యి వేసిన, ఆ తర్వాత కొంత ఉప్పు కారం పసుపు అన్ని మిక్సప్ చేసిన వేసి. ఇంకా నెక్స్ట్ ఏమో మన పన్నీర్ దాంట్లో ఫ్రై చేయాలని పన్నీర్ అన్ని వేసిన దాంట్లోకి. ఇక్కడ చూడండి నేను ఎంత పెద్ద తప్పు చేసినాను, పన్నీర్ని వేసాని గెలక్కోకుండా అట్లా ఇడిచిపెట్టినా. కొంతమంది గెలకాల్సిన అవసరం లేదంటారు, అలా గెలక్కోకుండా ఉండడం వల్ల ముందు నేను ఎదుర్కొన్న అవమానాలన్నీ చూస్తారు మీరు. ఇక్కడ చూడండి నేను తప్పు చేసిన, పన్నీర్ ఫస్ట్ గోలంలోనే వేయించి ఆ గోలంలోకే ఆ టమోటాలు ఉల్లిగడ్డలు కొత్తిమీర తెల్లవాయలన్నీ వేసి మగ్గబెట్టింటే సరిపోవు. బిల్డప్ దబదబా చేయాలి, నేను ఫాస్ట్ గా చేయాలని అవి ఫస్టే సపరేట్ మగ్గబెట్టి పన్నీర్ కుక్కర్ లో వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ మాడిపోయినంత గొక్కుంటున్నా. ఇప్పుడు సోమేష్ డైలాగ్ వచ్చేసి ఇన్ని జరిగినా నేను ఇంకో తప్పు చేసిన, అది నీట్ గా తోమేసింటే సరిపోవు, తోమకుండా అట్లే మళ్ళీ నూనె పోసి వంట స్టార్ట్ చేసిన. అదే కుక్కర్ లేక మళ్ళీ నూనె పోసి దాంట్లోకి బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అది ఏందో పీస్ ఉండే పువ్వ, కొత్తిమీర గోడంబి వేసి మళ్ళీ వేయించిన. ఇప్పుడు చూడండి అప్పుడు మాడిపోయిన జాలదని నేనే ఇంకా స్వయంగా ఇంకా మాడగొట్టినట్టుంది నాకైతే. ఇప్పుడు కూడా నేను అవన్నీ బయటకు తీసుకొని మళ్ళీ కడిగి వేసుకుంటే సరిపో. అయినా కూడా చూడండి నేను ఎంత టాలెంట్. ఆల్రెడీ మాడిపోయిన పన్నీర్ ఉంది కదా, అది చాలదని నేను చూడండి దాంట్లోకి క్యారెట్ వేసింటే పొగలు బాగొస్తాయని పొగలు చూస్తాను కానీ కింద మాడిపోయిన గోడంబిని చూసుకోలేదు, అదే నేను చేసిన. దానికైతే ఇడిచిపెట్టిన మళ్ళీ చూద్దాం లేని. ఇక్కడ చూడండి మనం ఫస్ట్ మాడిపోకుండా మగ్గబెట్టుకున్నాం కదా, టమాటా ఉల్లిగడ్డ తెల్లవాయి పుదీనా కొత్తిమీర అదంతా చల్లగా నాకు మిక్సీలోకి వేసేసాను. మిక్సీలోకి వేసి 2 సార్లు బుర్ర అని తిప్పింటే అది చూసి నున్న పేస్ట్ అయింది. గాడించిన పేస్ట్ చూసిన ఫీలింగ్ అబ్బా సాయిరామ్ అనుకున్నా. ఇంకా అయ్యేది కాదరా అని కుక్కర్ పక్కకు తీసేంత గోకేసిన, వీలైనంతగా తోమేసిన. కానీ పోంది అట్లా ఇడిచిపెట్టిన, దాంట్లోకి నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసిన. సోమేష్ చూస్తే జాంగులు పన్నీర్ మాడిపోయింది అంటాడు, కానీ ఆ పన్నీర్ మాడిపోయింటే చూడు అది బాగా టేస్ట్ ఉంది, నేను తినేసిన. ఇంకో పక్క ఏమో కుక్కర్ లేక తిరువాత వేసి పెట్టినాం కదా, ఆ తిరువాత లేకే మనం ఆడించుకున్నాం కదా ఇందాక పేస్ట్, ఆ పేస్ట్ అంతా దాంట్లోకి గుమ్మరిండి మిక్సీ గిన్నెలోది. ఆ తర్వాత దాంట్లోకి పసుపు కారం ఉప్పు 3 వేసి నూనె పైకి తెలియ వరకు బాగా కలబెట్టాలంట. కానీ నూనె నేను ఎక్కువ వేయలేదు కాబట్టి తెలియలేదు. సోమేష్ నూనె చాలంటే ఆ పన్నీర్ ముక్కలు నూనె అంతా వంచేసినాను, అది చాలంటే నెయ్యి వేసినాను. వద్దనే నూనె అంతా పైకి తెలియదు. ఆ తర్వాత ఇంకా మనం ముందు ఎంచుకునేటువంటి ఉన్నాయి కదా గోడంబి క్యారెట్ కొత్తిమీర అంతా దాంట్లోకి వేసేయండి, మిక్సీ గిన్నెకంతా ఊడ్చేసేసేయండి. మాడిపోయినటువంటి చూసుకోవడానికి బియ్యం అయితే బాగా నాన్నాయి. ఆ బియ్యాన్ని 2-3 సార్లు బాగా నీట్గా కడుక్కోండి. ఇంకా అదే కుక్కర్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బఠానీలు శనగలు రాజ్మా అన్ని కలిపి దాంట్లోకి వేసేయండి. వేసేసిన తర్వాత 2-3 సార్లు అట్లా ఇట్లా కలబెట్టండి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం దాంట్లోకి వేసేయండి. వేసినా కూడా బియ్యం మనం నానబెట్టిన తప్పలు అట్లా సైడ్ అంతా కడుచుకున్నాయి. ఇప్పుడు దీన్ని ఊడ్చేయాలంటే మనకు చాలా టైం అవుతుంది. మనం 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు వేయాలి. మిక్సీ గిన్నెలో మనం పేస్ట్ ఆడిసినాం కదా, ఆ పేస్ట్ అంతా మిక్సీ గిన్నెలో అట్లనే సైడ్ లో కడుచుకొని పోయింది. అదంతా కూడా కొన్ని నీళ్లు నీట్గా అంతా వస్తుంది, అది కూడా కుక్కర్లో కొంచేసుకుందాం. ఆ తర్వాత తపాలకి ఇంకో గ్లాస్ నీళ్లు పోసుకొని గరగర తిప్పినామంటే బియ్యం అన్ని ఒకసారికి వస్తాయి. దబ్బక్కన కుక్కర్లో కొంచెం గరగర తిప్పి నిదానంగా వస్తే మళ్ళీ బియ్యం అట్లా అడగని ఉంటాయి. మావైతే అన్ని దాంట్లో కుడిపోయినాయి. ఇప్పటికైతే నేను 3 గ్లాసులు నీళ్లు పోసినా, కానీ 4 గ్లాసులు నాకు కొంచెం డౌట్ కొట్టింది. 4 గ్లాస్ నిండా నీళ్లు పోతే ఎసురు ఎక్కువైపోయి అన్నం అంతా మెత్తగా అయిపోయి నున్నగా ఉంటుందేమో, బిర్యానీ తినే నీట్గా ఉన్నది అనుకున్నాను. అందుకే లాస్ట్ గ్లాస్ నిండా నీళ్లు వేయకుండా ఒక 3/4 గ్లాస్ నీళ్లు పోసినాను. ఎందుకంటే మనం క్యారెట్ వేసినాం కదా, ఆ క్యారెట్లో నీళ్లు ఉడతాయిలే అనుకున్నాను. అదిగాక బియ్యం ముందే చాలా సేపు నానబెట్టినాం కదా, అందుకే బాగా మెత్తగా అయిపోతుంది అనుకున్నాను. అదంతా కలబెట్టి ఇంకా పన్నీర్ వేసేసుకోవడం మన పని. పన్నీర్ అట్లా కుప్ప పడుతుంది, మనం విడి తీసుకోవడం బెటర్. ఆ తర్వాత మనం ఒకసారి దీంట్లోకి అన్ని వేసినామా లేదని గుర్తు తెచ్చుకొని వేసుకోకుండా ఏంటో వేసేసి కుక్కర్ మూత వేసేస్తే ఇంక సెట్. ఒక 2-3 విజిల్ రావాలి. నేనైతే 3 విజిల్ రానిచ్చినాను. అది ఎంత పోయే వరకు ఉందాం అనుకున్నాము, కానీ 3వ విజిల్ అయిపోతేనే సోమేష్ వచ్చేసినాడు. సో ఇంక నేనే గంటతో విజిల్ ఎత్తేసి దాంట్లో ఉండే ప్రెజర్ అంతా తీసేసినాను. కానీ మన మాస్టర్ చెఫ్ నువ్వు పక్కకు జరగరా పిల్ల బచ్చ, నేను ఓపెన్ చేస్తాను, మాస్టర్ చెఫ్ వచ్చి ప్రెజర్ తీసేస్తున్నాడు ఇక్కడ. ఇంకా మన వింతైన పన్నీర్ బిర్యానీ ఓపెన్ చేసి చూద్దామని ఓపెన్ చేసి చూస్తే పర్లేదు, బాగానే కుక్ అయినట్టుంది. ఎసురు ఇంకా కొంచెం తగ్గించింటే బాగుండి అనిపించింది, కానీ పర్లేదులే ఓకే తినొచ్చు. కానీ దాంట్లో ఉన్న మసాలా అంతా వచ్చి పైకి వచ్చింది, కానీ కలబెట్టుకుని అయితే తినేసేయచ్చు. మనం ఎట్లంటే అట్లా ఎత్తి తోడితే జేసీబీతో మాదిరి తరం కాదు, నీట్గా ఒక పక్క నుంచి అనాలి, లేదంటే అన్నం మెత్తగా కదా ఇరిగిపోతుంది, అంతా నున్నగా అవుతుంది. దాంట్లో ఇంకా ఏడైనా తేమ ఉంటే బిగుసుకుంటుంది లేని కొంచెం స్టవ్ ఆన్ చేసి మూతేసి పెట్టినాము.
ఇంకొక 2 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోయింది. కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసుకుని దాని ప్లేట్లోకి అయితే పెట్టుకున్నాము. చూస్తా అంటేనేమో తినబుద్ధి అవుతుంది, తిందామంటే కాలుతుంది, పొగలు కక్కుతుంది. అందుకే ఉన్నాం. ఇంకా మన ద్వారా ఆగలేక వచ్చి మాడిపోయిన ఇంగ్రీడియంట్స్ తో చేసిన మాడిపోయిన పన్నీర్ బిర్యానీ గురించి రివ్యూ చెప్దామని వచ్చినాడు. కానీ బిర్యానీ అసలు చల్లగా కాలేదు, అందుకే వెయిట్ చేస్తున్నాడు. మళ్ళీ టేస్ట్ ఎట్లైనా నీళ్ళే బఠానీలు రాజ్మా ఉడికినాయో లేదని నాకేమో చాలా టెన్షన్ అయిపోయింది. ఫస్ట్ ముద్ద పెట్టేసినాడు దొరగారు. డైరెక్ట్ రివ్యూ పెడదాం అనుకుంటే మా ఇంట్లో సీరియల్ పెట్టినారు. దాంట్లో చూస్తే బీజిఎం లో వేసేసుకుంటారు సీరియల్ వాళ్ళు. ఇంకా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మనం రివ్యూ అర్థం చేసుకోవాలి ఎట్లుంది కథ దీన్ని. సోమేష్ అయితే తిన్న తర్వాత రివ్యూ ఏం చెప్పినా అంటే ఫస్ట్ లో అంతా మాడగొట్టిన టేస్ట్ అయితే అదరగొట్టినాలే అన్నాడు. హ్యాపీ.